అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ కౌన్సిలర్ వరి శ్రీనివాసరావు మృతి చెందారు. మాకవరపాలెం మండలం వజ్రగడ సమీపంలో ఏలేరు కాలు వంతెన వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. జోగినాథుని పాలెంకు చెందిన శ్రీనివాసరావు అనారోగ్య అప్పుల బాధతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గత 2 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఎండపల్లి సమీపంలో ఆయన కారు బూట్లు కనిపించడంతో కాలువలో గాలింపు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నేను 15వ వార్డు మాజీ కౌన్సిలర్ని. మా పక్క వార్డు అయినటువంటి వరి శ్రీనివాసరావు గారు కూడా మాజీ కౌన్సిలర్. ఆయన 2 రోజుల నుండి ఇంట్లో కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కోసం వెతకడం జరిగింది. దానిలో కనిపించట్లేదని చెప్పి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ కూడా ఇస్తే టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా క్రైమ్ నెంబర్ 65/26 అని చెప్పేసి ఒక కేసు కూడా మ్యాన్ మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. అయితే మ్యాన్ మిస్సింగ్ ఫైల్ చేసినటువంటి కొద్దిసేపటికే అంటే ఒక 2-3 గంటల క్రితం 2-2:30 ప్రాంతంలో సదరు శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఏలేరు కాలంలో ఎండపల్లి ఏలేరు కాలంలో మునిగి చనిపోయాడని చెప్పేసి అక్కడ కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ బంధువులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. శ్రీనివాసరావే చనిపోయి ఉన్నాడని చెప్పేసి మేము ఆయన గుర్తించి ఈ పోలీసులకు సమాచారం ఇచ్చి తద్వారా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అయినటువంటి నర్సీపట్నం తీసుకురావడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం సదరు శ్రీనివాసరావుని పోస్టుమార్టంగా ఉంచడం జరిగింది. మండలం జోగినాథపాలెం గ్రామం 14వ వార్డు అండి. వార్డు కౌన్సిలర్ని ఇటంశెట్టి సత్యబాబు నచ్చారు. అయితే ఊరి శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. రోజు రీక్ష ఇంట్లో బాగోక కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని తట్టుకోలేక అటు వెళ్ళి నీటిలో దిగడం జరిగింది. మాకు తెలిసిన అందరం వెళ్ళి చూసుకుని ఇప్పుడు దాకా వెయిట్ చేస్తే 1 గంట 2 గంటల మధ్యలో అక్కడికి మేము అక్కడే ఉన్నామండి. బయటికి తేలేక పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాక నర్సీపట్నం తీసుకురావడం జరిగింది.